టీడీపీపై వైసీపీ నేత సజ్జల తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో డ్రామాలు ఆడటంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధహస్తుడని అన్నారు. కౌంటింగ్ సందర్భంగా ప్రత్యర్థులు కుట్రలకు తెరతీస్తారని చెప్పారు. వైసీపీ కార్యకర్తలు ఎక్కడా సంయమన కోల్పోవద్దని సూచించారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకు సజ్జల కీలక సూచనలు చేశారు. పోస్టల్ బ్యాలెట్పై ఉన్న అధికారి సంతకం విషయంలో అనుమానం ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు. ప్రత్యర్థులు రెచ్చగొట్టి మీ ఫోకస్ను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని చెప్పారు. మనం ఎక్స్పెక్ట్ చేసేది రిజల్ట్ అనేది జెన్యూన్ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తాయి. ప్రజలు ఏమి ఓటు చేశారో, ఎవరికి బ్లెస్సింగ్స్ ఇచ్చారో అవే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే పోటీ ఇంత తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు, అందులోనూ మన రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యర్థులు ఏ రకమైన దీనికైనా పోయి ఎలాంటి కుట్రలకైనా పాల్పడి వాళ్ళ దీనికి తగినట్టు మలుచుకోవడానికి వ్యవస్థల్లో కూడా చొరబడి చేసే అలవాటు ఉన్న ప్రత్యర్థులు మనం ఇక్కడ ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాతావరణం కూడా కొంచెం ఇదిగా ఉన్నందువల్ల మనం మోర్ అలర్ట్గా ఉండాలని చెప్తున్నాం. మామూలుగా అయినా బాధ్యతతో ఉండాలి, ఇప్పుడు అదే బాధ్యతతో ఉండాలి. బాధ్యతతో పాటు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం పూర్తి మనసు లగ్నం చేయడంతో పాటు అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కడ బ్యాలెన్స్ అనేది మనం లూజ్ కాకుండా, అంటే మనకు ఆ క్షణంలో అవి చేస్తున్నవి తప్పని తెలిసినప్పుడు కోపం వచ్చి ఇంకో రకంగా రియాక్ట్ అయ్యాం. మనం జరిగే పనిని సాఫీగా జరిగే పనిని అంతటా మనం చెడగొట్టుకోకుండా, ఎట్టి పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోకుండా, బట్ అట్ ది సేమ్ టైం మనం అనుకున్న మన అబ్జర్వేషన్ ఏదైతే ఉందో పొరపాటు జరిగింది అనుకుంటే ఆ పొరపాటు రికార్డ్ అయి తీరాలి, చేరాల్సిన దానికి వాళ్ళు చేరాలి. నిన్న వస్తున్న ఈ సర్వే ఎగ్జిట్ పోల్స్ పేరుతో వస్తున్న అడ్డగోలు ఫిగర్స్ చూసిన తర్వాత నేషనల్ లెవెల్లో ఒక టార్గెట్ పెట్టుకుని దానికి తగినట్టు ఫిగర్స్ వేస్తూ వచ్చినట్టున్నారు తప్ప వారి రియల్ సర్వేని అయితే రిఫ్లెక్ట్ చేస్తున్నట్టు కనపడట్లా. నేషనల్ లెవెల్లో జరిగిన చూస్తే బీజేపీ 400 ఏదో టార్గెట్ పెట్టుకున్నట్టుంది, దానికోసమని అందరితో ఏదో చేయించుకుంటూ పోయినట్టున్నారేమో అనిపిస్తుంది. ఈరోజు అందులో ఇండియా టుడే సర్వే చూస్తే మరీ ఆశ్చర్యంగా ఉంది. ఒక స్టేట్లో పోటీ చేసిన దానికంటే ఎక్కువ వాడు అలయన్స్లో ఉంటే చాలు, పోటీ చేసిన దానికంటే ఎక్కువ కూడా వేశారని అన్నారు. మరి ఏమి 2 రోజుల్లో ఏం సాధిస్తారు వీళ్ళు అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే అంతా అయిపోయింది, ఈవీఎంలో రికార్డ్ అయి ఉన్నాయి, అయినా కూడా ఎందుకు ఏ ఆశతో చేస్తున్నారంటే ఎక్కడో డౌట్లు వస్తాయి. మేబీ ఎక్కడైనా కౌంటింగ్లో ఏదైనా మిస్చీఫ్ చేయడానికి అవకాశం ఉందా, ఎందుకంటే అధికారం మా చేతిలో ఉంది కదా అని ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా. ఆల్రెడీ అధికారం లేకపోయినా ప్రతిపక్షంలో ఉండి కూడా వ్యవస్థలను మేనేజ్ చేయగలిగిన చంద్రబాబు నాయుడు ఇంకా వాళ్ళు అలాంటి జోడీ దొరికిన తర్వాత వాళ్ళ పేరు చెప్పుకుని ఇంకా ఎక్కడెక్కడ ఏం కెలుకుతారో, ఎట్లా మేనేజ్ చేస్తారో అనేది ఇప్పటికే మనకు రుచి చూపిస్తున్నారు. ఎన్నికల కమిషన్ ద్వారా సిస్టమ్స్ని మేనేజ్ చేసుకుని మ్యానిపులేట్ చేసి తద్వారా ఫలితం సాధించాలనుకుని సాధించగలిగిన కెపాసిటీ ఉంది అనుకుని అది తప్ప వేరే తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. ఆయన దాంట్లో ఎంతవరకైనా పోతాడనేది మా అందరికీ తెలుసు.